వాళ్ళ ఆదివారం కదా, మా చిన్నోడైతే బట్టలు ఎండేస్తుండు. ఇవి బోరు తువాలలు బాగా మురికైనాయి. ఇక ఇవాళ బట్టలు మంచి ఉడికి నీళ్ళు పోసి మంచిగా సరుపేసి మంచిగా కజ బిజ తొక్కి కొద్దిసేపు నానబెట్టి ఇప్పుడు బట్టలు ఉతుకుంటుండు. ఇవాళ ఆదివారం కదా, ఇక చెద్దాలు జాడిచ్చేసుకున్నాం. ఇక మళ్ళా ఇక ప్రతి ఆదివారం శుక్రవారం జాడిచ్చేసుకుంటాం. ఇక ఇప్పుడు ఎండ వెళ్తుంది కాబట్టి మంచిగా చెద్దాలు ఎండుతాయి అని ఫస్ట్ కంపౌండ్ తెచ్చి వేసి పిండేసి అవి ఎండేసిండు. ఇప్పుడు ఇక మా చిన్నోడు బట్టలు పిండుకుంటుండు. అలా ఉడికి నీళ్ళు వేడి చేసి అలా పోసిండు. అయితే కొంచెం మనం ఉడికి నీళ్ళు పోసుకుంటే మనకు అంగిలకు ఉన్న మురికి అయినా కొంచెం మసిలినట్టు అవుతాయి కదా, మసిలినట్టు అయ్యి ఆ మురికి అన్నది నలిస్తే తొందరగా పోతుంది. అయితే నేను ఆ వరకు నేనే పిండేది, ఇప్పుడు నిలబడత్తలేదు, కాళ్ళకు నిలబడరాక పిండుతలేను. ఇక మా చిన్నోడే పిండుకుంటాడు. ఇక బట్టలు అయితే ఇవాళ శుభ్రం చేస్తుండు. ఇవాళ ఆదివారం, ఇంకొక 2 రోజులు ఇక బడి ఉంది. ఇక మిగతా రోజులు బడి సెలవులే కానీ ఇక బడి లేదు. ఇక మిగతా రోజులు ఇప్పుడు ఇక దసరా వస్తుంది కదా, ఇక దసరా సెలవులట. ఇక అన్నీ అయితే పిండుతుండు. ఇక ఇది కంపోటు, బట్టలు వేసే కంపోటు అట్లా వస్తుంది. మురికి చూడండి ఎంత మురికి వెళ్తుందో. ఎందుకంటే బట్టలు రోజు పిండుకుంటే శుభ్రం అవు. అన్నీ కుప్పేసుకున్నాడు, బట్టలు కుప్పేసి పిండుతాడు. మీరు ఎప్పుడైనా ఉడికి నీళ్ళు పోసి పిండుకున్నారా ఫ్రెండ్స్? పిండుకుంటే కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ కొనాలంటే మాకు అంత సోమతి లేదండి, మేము కొనలేము. ఎందుకంటే ఒక్క పూట తినుడే కష్టం మాకు. ఎందుకంటే ఒక్క దాంట్లోకి వెళ్ళి అన్నీ వెళ్ళాలంటే వెళ్ళే కదా, ఇక పింఛన్ మీదనే వెళ్ళుడు. ఇక అల్ల నీళ్ళు తీసుకున్నాడు పిల్లలకు. ఇక అందుకని ఇక బట్టలు ఉతుకుతాడు. చూసారా ఫ్రెండ్స్? ఇక అవి డ్రెస్సులు మంచిగా పిండుకుంటాను నీట్గా. మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే పేదవాళ్ళకే ఇలా సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పేదవాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా పిల్లలకు సాయపడ్డోళ్ళు అవుతారు. మీరు జిన్ను పాయింట్లు అయితే ఫ్రెండ్స్, జిన్ను పాయింట్లు అయితే లేవు ఈ పిల్లలకు. ఈ కాలంలో జిన్ను పాయింట్లు నచ్చుడు. అవరు కళ్ళుకు వచ్చేది పాయింట్లు, ఇప్పుడు ఓన్లీ జిన్ను పాయింట్లు అని వస్తానే. అవి అయితే లేవని, నా చేయికి అయితే లేదు ఫ్రెండ్స్. అదైతే జిన్ను పాయింట్. అయితే అక్కడ రోడ్డు ఉంది, రోడ్డు మీద వినమంటే నీళ్ళు దూరం ఉన్నాయని ఎక్కని వింటాను. ఏం చెప్తాం ఫ్రెండ్స్, కట్టం అందరికి వస్తుందా? చిటోళ్ళకే వస్తుంది కట్టం, ప్రాణాలకి ఎవరికి రాదు. కానీ అది దేశ అంటారు, మహాదేశ అంటారు. కానీ మనిషి జన్మ ఉంటే ఇంత కట్టం. తల్లిదండ్రులు మంచిగా ఉన్నాక పిల్లలకి ఏ బాధ, తల్లిదండ్రులు మంచిగా లేకపోతే ఏ బాధ. నీరుకు తిట్లే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ బట్టలు. అంటే చాలా మందికి వాషింగ్ మిషన్ కొంటాను. అది గచ్చు మళ్ళీ బండ వలిగితే సిమెంట్ వేయలేక వస్తుంది. అది సిమెంట్ తెచ్చి సల్పలు ఉంటే ఇంటి ముందట వేసినాం. చూసారా ఫ్రెండ్స్, మాదైతే ఈ పరిస్థితి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా ముందుకు పోవాలనుకోవచ్చున్నాను ఫ్రెండ్స్. వచ్చేది దసరా పండుగ, అందరూ హ్యాపీగా ఉండండి.
ఇక కొంతమంది డ్రెస్సులు కొనుక్కుంటారు. ఇళ్ళనోళ్ళకు ఉన్నాయి వాటితోటి ఇలా తీసుకోండి. దసరా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు చాలా చాలా బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇక బట్టలు అయితే పూర్తయింది. ఇక జాడిస్తుడే కంపోర్ట్ వేసి జాడిచ్చి ఎండేయాలి. కొంచెం మబ్బు వస్తుంది, ఇక మబ్బు చూతూ ఉన్నది. కానీ వాన అయితే చెద్దారులేండి, బట్టలు ఎండాక రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు వస్తుంది మబ్బు చల్లకుండా. కొట్టే టైంలో కొడుతుంది, కొట్టకుండానే కొట్టదు. బాయ్ మరి ఫ్రెండ్స్, ఉంటున్నాను. బాయ్. మా ఛానల్ చూడండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. ఉంటున్నా ఫ్రెండ్స్. బాయ్. మీరు ఎలా పండుకుంటారో మాకు మా ఛానల్ చూసి నచ్చేది ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఉంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.